దిస్ ఈజ్ అ ప్లాట్ఫామ్ టు ఎగ్జిబిట్ యువర్ టాలెంట్. మీ టాలెంట్ని ఎగ్జిబిట్ చేయడానికి ఒక ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసాం. ఇక్కడ నీకు కల్చరల్లో ఉంది, కల్చరల్లో నీ దగ్గర స్కిల్ ఉంది, యూ కెన్ ఎగ్జిబిట్ యువర్ స్కిల్. నీకు టెక్నికల్ స్కిల్ ఉంది, యూ కెన్ ఎగ్జిబిట్ యువర్ స్కిల్. నీకు స్పోర్ట్స్లో స్కిల్ ఉంది, యూ కెన్ ఎగ్జిబిట్ ద స్కిల్. నువ్వు ఎంటర్ప్రెన్యూర్గా డెవలప్ అవ్వాలనుకుంటున్నావు, ఎంటర్ప్రెన్యూర్గా డెవలప్ అవ్వచ్చు. నువ్వు ఏది కావాలనుకుంటున్నావో ఫ్యూచర్లో అది అవ్వటానికి దిస్ ఈజ్ వన్ ప్లాట్ఫామ్ టు ఎగ్జిబిట్ యువర్ స్కిల్స్. ఇటువంటి ప్లాట్ఫామ్ని ఉపయోగించుకొని మీరు మీ యొక్క స్కిల్స్ని మీరు ప్రజెంట్ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ కార్యక్రమానికి వివిధ కళాశాల నుంచి నేషనల్ ఈవెంట్ ఇది. నేషనల్ ఈవెంట్ ఉన్నప్పుడు మన జిల్లా, నెక్స్ట్ జిల్లా, పక్క రాష్ట్రం నుంచి కూడా విద్యార్థులు వస్తూ ఉంటారు. వారు ఎవరైతే ఈ కార్యక్రమానికి విచ్చేశారో వారందరికీ సాదర స్వాగతం పలుకుతూ, ఈరోజు మీరు ఈ స్టేజ్ మీద యాక్చువల్గా మీకు ఏదైనా ఒక ఫంక్షన్ చేసి ఇటువంటి మీటింగ్ లేకుండా జస్ట్ మిమ్మల్ని వదిలేయచ్చు మేము. బట్ ఏదైనా ఒక ఈవెంట్ కండక్ట్ చేసినప్పుడు ఎంతో కొంత ఒక మోటివేషన్ ఉండాలి, ఎంతో కొంత ఇన్స్పిరేషన్ ఉండాలి. ఆ ఇన్స్పిరేషన్ ఎవరి ద్వారా వస్తుందంటే ఇవాళ వేదిక మీద ఉన్నటువంటి పెద్దల ద్వారా మీకు ఆ ఇన్స్పిరేషన్ వస్తుంది. ఆ ఇన్స్పిరేషన్ రాకపోతే నీలో ఐపీఎస్ అవుదామనో, ఐఏఎస్ అవుదామనో, లేకపోతే పొలిటికల్ నాయకుడు అవుదామో, లేకపోతే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుదామో, లేకపోతే ఇంకొకటి అవుదామో, ఏదైనా అవ్వాలి అనే ఒక కోరిక పుట్టాలి అంటే అటువంటి వ్యక్తులు వేదిక మీద ఉండాలి. అటువంటి వ్యక్తులు వేదిక మీద ఉన్నప్పుడు వారిని చూసి మనం ఇన్స్పైర్ అవడానికి ఆస్కారం ఉంటుంది. ఇవాళ మీరు తీసుకోండి ఆకే రవికృష్ణ గారు మన గుంటూరు ఎస్పీగా చేశారు. 2012లో మన కళాశాలకి ఎస్పీగా ఉన్నప్పుడు గెస్ట్గా కూడా వచ్చారు. ఆయన ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి వచ్చారు, ఇవాళ ఎంతమందికి సజెషన్స్ ఇస్తున్నారు, ఎంతమందిని మోటివేట్ చేస్తున్నారు, ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి డ్రగ్స్ని ఏ విధంగా ఆయన చెండాడుతున్నారు, ఎంతమంది స్టూడెంట్స్ని ఎడ్యుకేట్ చేస్తున్నారు, ఇవి చాలా అవసరమైన విషయాలు. అంటే అటువంటి పొజిషన్ రావాలి అంటే మనకి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? అటువంటి పొజిషన్కి మీరు రావాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది? అంటే మీకు కూడా ఒక ఇన్స్పిరేషన్ ఉండాలి. చదువుతో పాటుగా నేను పలానా ప్లేస్కి వెళ్ళాలి, లేదా నేను రవికృష్ణ గారు లాగా వెళ్ళాలి, లేదా నేను మోహన్ కృష్ణ లాగా వెళ్ళాలి, లేదా నేను సుబ్బారావు లాగా అవ్వాలి, ఇటువంటి ఆలోచనలు మీకు ఉండాలి. ఆ ఆలోచనలు క్రియేట్ అవ్వడం కోసమే ఈరోజు మనం మిత్రుల్ని ఇన్వైట్ చేయడం జరిగింది. అలాగే మిత్రులు మోహన్ కృష్ణ గారు మా కాలేజీ మేటు, మా జూనియరు, అలాగే ఇక్కడ ఉంటూ ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా స్థిరపడి రాష్ట్రానికి ఏమన్నా చేయాలి, రాష్ట్రంలో మన యొక్క ప్రాధాన్యత ఉండాలి అనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి ఆంధ్రప్రదేశ్ టెక్నాలజికల్ సర్వీసెస్ చైర్మన్గా నియమితులయ్యారు. ఇవాళ టెక్నాలజీలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి కావాల్సిన టెక్నాలజీ సపోర్ట్ ఇచ్చే దాంట్లో ఈ టీం వర్క్ చేస్తూ ఉంది. మీకు చాలా మంచి ఫీచర్ ఉంది, మీకు అందరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే గతంలో చూసాం, ఇప్పుడు చూసాం, ఈ సంవత్సరంలో ఈ గత 2 సంవత్సరాల్లో మనకి ఆంధ్రప్రదేశ్లో విపరీతమైన కంపెనీస్ వస్తున్నాయి. గూగుల్ క్లౌడ్ సెంటర్ డెవలప్ అవుతుంది. అలాగే చాలా కంపెనీస్, అంటే రాబోయే రోజుల్లో ఎవరైతే చదువుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి విజన్ అవ్వచ్చు, లేదా లోకేష్ గారి విజన్ అవ్వచ్చు. వీళ్ళ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యువతకి ఉద్యోగ కల్పనే లక్ష్యంగా వర్క్ చేసినటువంటి ప్రభుత్వాన్ని కూడా మనం ఈ సందర్భంగా అభినందిస్తూ, ఎవరైతే ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడానికి వచ్చారో ఆ విద్యార్థులందరికీ సాదరంగా స్వాగతం పలుకుతూ, మీరు కూడా ఈ 3 రోజులు కూడా ఎంజాయ్ చేయండి, లిమిట్స్ దాటకండి. ఎవరైతే గెస్ట్లు ఉన్నారో, ఎవరైతే స్పీచెస్ ఉంటాయో, స్పీచెస్ నుంచి ఎంతో కొంత నేర్చుకొని అడాప్ట్ చేసుకొని మీరు కూడా అలా అవ్వాలి, ఆ విధంగా నేను ఎందుకు డెవలప్ అవ్వకూడదు అనే ఒక క్వశ్చన్ చేసుకొని ఎప్పటికప్పుడు మీరు ప్రయాణిస్తే ఖచ్చితంగా మీరందరూ జీవితంలో రాణిస్తారని ఆశిస్తూ, ఈ కిడ్స్ యువ సక్సెస్ అవ్వాలని, ఎస్పెషల్లీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నారో, ఎందుకంటే ఈ డెకరేషన్కి మామూలుగా చాలా ఖర్చు అవుతుంది, కానీ స్టూడెంట్స్ వాళ్ళే సెక్రటరీ గారి దగ్గరికి వెళ్తాం, మేము ఇది చేస్తానంటాం, చీరలు కొంటాం, డెకరేట్ చేయటం. సో అంటే దిస్ ఈజ్ ద ఇన్స్పిరేషన్. అంటే ఏదైనా వర్క్ చేయడానికి మీరు ఇనిషియేషన్ తీసుకుంటే ఖచ్చితంగా బాగా చేస్తారు. కాబట్టి మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ, అలాగే ఫ్యాకల్టీ కోఆర్డినేటర్ని కూడా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.